వెల్కమ్ టు ది లియో. ఫేక్ సర్వేలు చేయించడం లేదా ఫేక్ వార్తలు సృష్టించి దాన్ని నిజమని నమ్మించడం వైసీపీకి వెనతో పెట్టిన విద్య. 2019లో గెలవడానికి ముందు నుంచి కూడా అదే పని చేసింది. దాని ఆధారంగానే గెలిచింది అనుకుంటే అది వేరే విషయం. గెలిచిన తరువాత సాధారణంగా మళ్ళీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలవాలి అంటే ఆ 5 ఏళ్ల అభివృద్ధి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి గెలిచిన పార్టీ మళ్ళీ కంటిన్యూషన్లో గెలవడం అంటే ఖచ్చితంగా ఆ పార్టీ చేసిన అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు, శూన్యం. నువ్వు ఏం చేసావయ్యా అంటేనే బటన్ నొక్కానంటాడు తప్ప అంతకుమించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మరి ఏం చేయాలి? ప్రజలా నమ్మే పరిస్థితి లేదు, ప్రతిపక్షాల దూకుడుగా వెళ్ళిపోతున్నాయి. కానీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో నాకే ఆదరణ ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెయిడ్ సర్వేల ద్వారా ప్రచారం చేయించుకుంటున్నాడు. ఎందుకు పెయిడ్ సర్వేలు అన్నారంటే, ఇప్పుడు తాజాగా ఒక సర్వే బయటకు వచ్చింది, ఒకసారి చూద్దాం. ఎవరిచ్చారయ్యా అంటే ఇది వైసీపీ పేజీలో వేసుకున్నది అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ చూడండి, జనం పల్స్పై టైమ్స్ నౌ ఈటీజీ తాజా సర్వే. మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఈటీజీ సర్వే అనేది ప్రతి నెల 2 నెలలకు ఒకటి వస్తూనే ఉంది ఈ టైమ్స్ నౌ. వాస్తవానికి టైమ్స్ నౌతో జగన్మోహన్ రెడ్డి దాదాపు 8 కోట్లతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఏమని? 8 కోట్లతో జగన్మోహన్ రెడ్డి పరపతి పెంచడం కోసం ఆల్రెడీ ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జాకీలేసి లేపుతుంది టైమ్స్ నౌ. వాస్తవానికి ఏదైనా ఒక సర్వే చేసిన తర్వాత ఆ సంస్థ మళ్ళీ సర్వే చేపట్టాలి అంటే అట్లీస్ట్ 6 నెలల సమయం ఉండాలి. అట్లీస్ట్ 6 నెలల సమయం ఉంటే అది ఒక నమ్మశక్యమైన సర్వేగా మనం భావించవచ్చు. కానీ ఈ టైమ్స్ నౌ అనేది ఈ లాస్ట్ 6 నెలల్లో దాదాపు 3 నుంచి 4 సార్లు సర్వే రిపోర్ట్ ఇచ్చింది. ఈ టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ అనేది ఈ 6 నెలల కాలంలో సాధారణంగా ఒకసారి సర్వే వచ్చి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒక సర్వే చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ లాస్ట్ 6 మంత్స్లో 3 నుంచి 4 సార్లు ఈ టైమ్స్ నౌ సంస్థ సర్వేలు ప్రకటించింది. ఎలా ప్రకటించింది? ఒక సర్వే చేయడానికే అట్లీస్ట్ 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. మనం సర్వే చేసి ఆ శాంపిల్స్ మొత్తం కూడా క్రోడీకరించి ఆ ఫైనల్ రిజల్ట్ ఇవ్వడానికి 3 నెలలు ఈజీగా పడుద్ది. కానీ ఇక్కడ నెలకొక సర్వే ఎలా వచ్చేస్తుంది సర్వే? పైగా సరే, ఈ సర్వేలన్నీ పక్కన పెడదాం. నేను ఒక మాట అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారికి టైమ్స్ నౌ ఏం చెప్తుందంటే 24 లేదా 25కి 25 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి టైమ్స్ నౌ చెప్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 24 లేదా 25 ఎంపీలు గెలిచే పరిస్థితి ఇప్పుడు ఉందా? మీ గుండెల మీద చేసి చెప్పండి. సర్వేలు పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారిని సీట్లు వచ్చే అవకాశం ఉందా? అసలు రావని నేను చెప్పట్లా. సరే, ఎన్నో కన్నా వస్తాయి, అది వేరే విషయం. 25కి 25 వచ్చే అవకాశం ఉందా? లేదు కదా. మరి సర్వే ఎలా చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సర్వేలు తీసుకుందాం. మొన్న తెలంగాణలో దాదాపుగా మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. ప్రీ పోల్ కానివ్వండి, తర్వాత ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సర్వే ఇచ్చాయి. సో అది సక్సెస్ అయింది. ఇక్కడ కూడా ఆత్మసాక్షి లాంటి కొన్ని సర్వేలు చాలా స్పష్టంగా ఏపీలో సర్వే చేశాయి. ఎప్పుడు చంద్రబాబు గారి అరెస్టు తర్వాత సర్వే చేశాయి. స్పష్టమైన ఫలితాల్లో 140 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మీద గెలుచుకుంటుందని చెప్పి ఆ సర్వేలు చెప్పాయి. మరి ఇప్పుడు ఈ టైమ్స్ నౌ సర్వే ఏం చెప్తుందో, ఎంపీల్లో 25కి 25 వైసీపీ పార్టీకి వస్తాయంట. ఏం చేశాడని 25కి 25 వస్తాయి? నెలకొకసారి 8 కోట్ల రూపాయలతో టైమ్స్ నౌతో ఒప్పందం కుదుర్చుకున్నారా లేదా మీరు? ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి జాకీలేసి లేపడానికి. ఆ జాకీల్లో భాగమే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే, ఈ టైమ్స్ నౌ అనే సంస్థ ఏం చేద్దంటే డేట్ ఒకటే మారుస్తుంది, మిగతాది యాజ్ ఇట్ ఈజ్గా అదే ఇచ్చేస్తుంది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో 1 ఎంపీ సీటు గెలుచుకుంటారంట. అరే బాబు, 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ 3 ఎంపీలు గెలుచుకుంది. వైసీపీ ప్రపంచంలో సృష్టించింది అనుకున్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ 3 ఎంపీలు గెలుచుకుంది. మరి ఇప్పుడు ఆ 3 ఎంపీలు కూడా రావని చెప్తున్నారు, చూసారా? మరి ఎవరైనా నమ్ముతారా? ఎందుకు ఈ పెయిడ్ సర్వేలు అంటే దానికి బలమైన రీజన్ ఉంది. ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆ వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేయటం ఒకటి. రెండోది, సొంత పార్టీ నేతల్లోనూ కార్యకర్తల్లోనూ మనోధైర్యం నింపటం కోసం ఈ సర్వేలు. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు నేను ఎంత గంభీరంగా పైకి కనపడినా కానీ నేను ఓడిపోతానని చెప్పి 10 సార్లు ఎవరైనా చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా నాలో భయం మొదలవుద్ది. నేను ఓడిపోతానంట అన్న ఫీలింగ్ నాలో వచ్చేస్తుంది. అప్పుడు నేనేం చేస్తా? నాది వైసీపీ పార్టీ అయినా నేను ఫ్రీగా పనిచేయలేను. నేను ఎందుకులే ఈ పార్టీలో పక్క పార్టీలోకి పోదామా,
ఈ పుట్ట మునిగిపోతున్న పార్టీ అని చెప్పి ఒక భావన ఏర్పడుద్ది. సో అలాంటి భావన నాకు ఏర్పడకూడదంటే ఏం చేయాలా? ఇదిగో ఇలాంటి సర్వేలు చేయించాలా. ఈ సర్వేలు ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డికి 24, 25 అని చెప్తే అప్పుడు నేనేమనుకుంటా, నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి, నేనే ఒక వైసీపీ అనుకోండి, నేనేమనుకుంటానంటే అబ్బా టైమ్స్ నౌ సర్వే చెప్పిందంటే టైమ్స్ నౌ మామూలుది కాదు, అది టైమ్స్ నౌ ఈటీజీ సర్వే అంటే ఖచ్చితంగా 100% సరే వాళ్ళు 25 సీట్లు అంటున్నారు, పోనీ 25 కాకపోతే 20 సీట్లు అయినా వస్తాయి మాకు, ఈసారి మేమే గెలిచేదని చెప్పి నేను గుండె ధైర్యంతో నిలబడతా. మీకు అర్థమైందా? సర్వేలు 2 రకాలుగా చేస్తారు. ఒకటి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించి చూపించే ప్రయత్నం ఒకటి. రెండోది ఇప్పుడు ఎక్కడో ఇంకో లాజిక్ కూడా ఉంది. ప్రజలకు ఎప్పుడైనా సరే ఇప్పుడు 100 మంది ప్రజలు ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ 100 మంది ఉన్నారనుకోండి, ఈ 100 మందిలో ఒక 20 మంది కన్నా ఈసారి వైసీపీ అయిపోయింది అన్నారనుకోండి, ఆ 20 మంది అన్న భావన మిగిలిన 80 మంది మీద పడుద్ది ఖచ్చితంగా. 20 మంది కన్నా మాట్లాడుకుంటూ లేదు ఈసారి వైసీపీ అయిపోయింది, జగన్ అయిపోయాడు అన్నారు అనుకోండి, ఏమైపోతుంది? అది దాని ప్రభావం మిగిలిన 80 మంది మీద పడుతుంది. వాస్తవానికి ఆ మిగిలిన 80 మందికి ఎటువంటి ఫీలింగ్ ఉండదు, కానీ ఆ భావం పడద్ది. అర్థమైందా మీకు? అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు వైసీపీ అయిపోయింది అంటున్నారు కదా తెలుగుదేశం పార్టీ, అది ఇతరుల మీద ప్రభావం చూపుద్ది, న్యూట్రల్స్ మీద ప్రభావం చూపుద్ది. సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్తే అవి న్యూట్రల్స్ మీద ప్రభావం చూపుద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సొంత సర్వేల ద్వారా ఈ జాకీలు వేయించుకుని వీళ్ళలో ప్రజల్లో కూడా అప్పుడు 20 మందిలో కనీసం 10 మంది ఏమంటారంటే వైసీపీ సార్ గెలుతుందంట, 25 సీట్లు వస్తాయంట, 24 సీట్లు వస్తాయంట, కనీసం 10 మంది మాట్లాడతారు ఈ సర్వే గురించి. పోనీ వైసీపీ అనుకూలులే మాట్లాడతారు. అంటే అటు ప్రజల్లో వ్యతిరేకత తక్కువ ఉందని చూపించడం, 2 సొంత పార్టీ కార్యకర్తలు నాయకుల్లో డేలా పడకుండా కనీసం ఎన్నికల వరకు నిలబడాలి కదా. ఆల్రెడీ అక్కడ ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డికి తెలిసి మొత్తం డొల్లే, మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్టవైపు చూడు పురుగులుండని చెప్పి జగన్మోహన్ రెడ్డి పైకి గంభీరంగా కనపడతారు తప్ప లోన్ ఏమీ లేదు, అంత డొల్లే. కాకపోతే తానేదో గంభీరంగా ఉన్నట్టుగా ప్రజలందరినీ గంభీరంగా ఉంచే ప్రయత్నం చేసేటట్టుగా ఇలాంటి ఫేక్ సర్వేలు పెయిడ్ సర్వేలు చేయించుకుంటున్నారు. కనీసం నేను ఒకటి చెప్తా ఏంటంటే, సర్వేలు చేయించారు, కనీసం అర్థం ఉండేటట్టు చేయించండి రా. 20 కాదు, కనీసం ఇప్పుడు టీడీపీకి ఒక 5 నుంచి 10 సీట్లు వస్తాయి, వైసీపీకి మిగిలిన సీట్లు 25 కదా, పోనీ 5 సీట్లు పోతే వైసీపీకి ఒక 15 నుంచి 20 సీట్లు వస్తాయని ఈ విధంగా సర్వే చేయించితే కనీసం ఎవరైనా నమ్మడానికి అవకాశం ఉంటుంది. మొత్తం వైసీపీకే వస్తుంది. ఆ ఈడ్స్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఈడ్స్ తన్నేటట్టు ఉన్నాయని చెప్పి మిగతా సర్వేలు చెప్తుంటే నువ్వు 24, 25 వస్తాయని సర్వే చేయించుకోవడం ఓవర్గా అనిపించలే. ఇప్పుడు నాకే కానీ పేపర్ ఎగ్జామ్ షీట్ ఇచ్చేసి 100 మార్కులకి నీకు ఎన్ని కాదు వేసుకోరా అన్నాను అనుకో, 100కు 100 వేసుకుంటా, అవకాశం ఉంటే 100కు 101 వేసుకుంటా నేను. సాధారణం కదా అది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసేది కూడా ఏంటంటే ఈ వ్యతిరేక భావం తగ్గించడం కోసం. ఎవరయ్యా ఈ ఈటీజీ సర్వే సంస్థలో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి సంస్థలో పనిచేసిన వారు, జగన్మోహన్ రెడ్డి కేసులతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్నవాళ్ళు. వీళ్ళ వాస్తవానికి టైమ్స్ నౌ సర్వే చేయదు. టైమ్స్ నౌ అనేది వేరొక సంస్థలతో కొలాబరేట్ అయ్యి అవి ఇచ్చే సర్వేని ఇవి ప్రచురిస్తాయి. వీళ్ళు ఎవరితో కొలాబరేట్ అయ్యారు? ఈటీజీతో కొలాబరేట్ అయ్యారు. ఈటీజీలో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరు? జగన్మోహన్ రెడ్డితో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక చోట సంబంధం ఉన్నవాళ్ళు. అర్థమైందా మీకు? ఇక్కడ దీని సర్వేని పోస్ట్ చేయడానికి దీనికి 8 కోట్లు ఇచ్చారు. ఆల్రెడీ ఈ సర్వే చేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉంది. సరే, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు వాళ్ళవి. సో కాబట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు? కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా సర్వేలు ఇచ్చి బాబు కపట వాగ్దానాలని నమ్మనాడు అనమాట. అరే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నమ్మారు నాకు అర్థం కాదు. ఆ వైఎస్ఆర్సీపీకే మళ్ళీ ప్రజల పట్టం కట్టంట. సరే, నువ్వు వాగ్దానాలు అన్నావు కాబట్టి ఒక 4-5 మాట్లాడుకుందాం. నువ్వు బైబిల్ భగవద్గీత మేనిఫెస్టో అన్నదే మాట్లాడుకుందాం. మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నావు, తీసుకొచ్చావా? యుద్ధ ప్రాతిపదికన పోలవరం పూర్తన్నావు, చేసావా? గెలవగానే 3000 పింఛన్ అన్నావు, ఇచ్చావా? ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్లు అన్నావు, 4 ఉద్యోగ క్యాలెండర్లు రావాలి, ఇచ్చావా? 2.4 లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నావు, 1 ఉద్యోగం భర్తీ చేసావా? ప్రతి ఏటా 6500 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అన్నావు, 1 నోటిఫికేషన్ భర్తీ చేసావా? మెగా డిఎస్సి తీస్తానన్నావు, 1 డిఎస్సి తీసావా? ప్రకృతి విపత్తు నిధి 3000 కోట్లతోనే ఎంతతో ప్రకృతి విపత్తు నిధి అన్నావు, పెట్టావా? 2000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నావు, ఎక్కడైనా పెట్టావా? నియోజకవర్గానికి ఒక గిడ్డంగి నిర్మిస్తానన్నావు, నిర్మించావా? జర్నలిస్టులకు నేను ఇల్లు ఇస్తానన్నావు, ఇళ్ల స్థలాలు ఇస్తానన్నావు, ఎక్కడైనా ఇచ్చావా? అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్లో సన్న బియ్యం ఇస్తానన్నావు, ఎక్కడైనా ఇచ్చావా? మచ్చుకు మాట్లాడుకున్నావు 4. నేను మొదలు పెడితే వీడియో అంతా ఇదే వస్తుంది. ఎక్కడైనా నెరవేర్చావా? మరి ఎందుకు వేయాలి నీకు ఓటు?
ఎందుకు వేయాలని నేను అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ పీకేసినందుకు ఓటేయాలా, దళితులకు 27 పథకాలు రద్దు చేసినందుకు ఓటేయాలా, లేకపోతే ఆ దళితులు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని పీకేసినందుకు ఓటేయాలా, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడే నిధులను వాళ్ళ సప్లాన్ నిధులను దారి మళ్లించినందుకు ఓటేయాలా, బీసీలకు రాజ్యాంగ అధికారం దక్కకుండా వారికి రిజర్వేషన్ తగ్గించినందుకు నీకు ఓటేయాలా? దేనికి ఓటేయాలి? దేనికి ఓటేయాలి జగన్మోహన్ రెడ్డి? దళితులను ఓచకోత కోసినందుక, బీసీలను ఓచకోత కోసినందుక, దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన మీ ఎమ్మెల్యేలను నీ పక్కన పెట్టుకుని తిరిగినందుక ఎందుకు ఓటేయాలి జగన్మోహన్ రెడ్డికి? నేను అడుగుతున్నా. నువ్వు రాసావు కదా ఇక్కడ, రాతలొద్దు, నేను డైరెక్ట్గా అడుగుతున్నా. 99.9% హామీలా ఇప్పుడు నేను మాట్లాడిన అన్నీ కూడా నువ్వు బైబిల్ భగవద్గీతలో పెట్టియే, నువ్వు మేనిఫెస్టోలో పెట్టి మాట్లాడా. నోటి మాట ఇచ్చి మాట్లాడినా. నేను 45 ఏళ్ళకి మహిళలకు పెన్షన్ ఇస్తానన్నావు, ఇచ్చావా? అలాగే ఇద్దరికి అమ్మఒడి ఇస్తానన్నావు, ఇచ్చావా? రైతులకు 12,500 కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తానన్నావు, ఇచ్చావా? ఇవన్నీ నువ్వు నోటి మాటతో మాట్లాడి. నేను వాటి గురించి మాట్లాడాల. నువ్వు బైబిల్ భగవద్గీత ఖురాన్ అని ఏదన్నావో దాని గురించి మాట్లాడా. అంటే నీ వెనకాల ఎంత స్థాయిలో వ్యతిరేకత ఉందనేది జగన్మోహన్ రెడ్డి తెలుసు. ప్రశాంత్ కిషోర్ సర్వే ఈసారి 140 నుంచి 150 ఆ కూటమి గెలుచుకుంటుంది, 25 సీట్లు కూడా వైసీపీ కష్టమేనని చెప్పి సర్వేలే చెప్తున్నాయి. దాన్ని కప్పిపుచ్చడం కోసం ఇలా ప్రజల సొమ్ము ఎవరిదే? 8 కోట్లు ఎవరిదే? నువ్వు టైమ్స్ నౌతో ఒప్పందం కుదుర్చుకున్న 8 కోట్లు ఎవరిది? ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ముని అక్కడ పెట్టేసి నీ సాక్షి పత్రికలో డప్పు కొడితే ఎవడు దేకడు కాబట్టి అసెంబ్లీలో నువ్వు చెప్పావు సాక్షి తప్పు రాసిందని. ఈరోజు ఇలా జాతీయ స్థాయిలో మెప్పు పొందడం కోసం 8 కోట్లు పెట్టి ఆడతో దొంగ సర్వేలు చేయించుకుని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి కపట నాటకాలు నువ్వు ఇక్కడ రాసావు, చూసావా? నీ కపట వాగ్దానాలు నమ్మలేదని. అలాగే జగన్మోహన్ రెడ్డి కపట నాటకాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో 6 100 అయినా 100 126 అయినా వైసీపీ ఓటమి ఖాయం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. అటుపక్క తెలుగుదేశం జనసేన కూటమి గెలవటం కూడా అంతే ఖాయం. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత లేదని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దొంగ సర్వేలు చేయించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందం పొందుతున్నాడు తప్ప క్షేత్రస్థాయి పరిస్థితులన్నీ పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి.